మనము ఏం చేయాలి? క్రైస్తవ జీవితంలో మనము ఏమి చేసేవారిగా ఉండాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతామండి. ద్వితీయోపదేశకాండం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమింపవలెను. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుదామా బ్రదర్? నీ పూర్ణ నీ హృదయముతోను, పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఆమేన్. చెప్పండి, ఏంటండి? పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో దేవుని ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలండి? అంటే అర్థం ఏంటండి? పూర్ణ శక్తి, పూర్ణ బలం, పూర్ణ మనసు అంటే చెప్పండి. చెప్పాలి అంటే పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో చెప్పాలి. పూర్తిగా, సంపూర్ణంగా. ఎస్, సంపూర్ణమైన మనసుతో. ప్రైజ్ ది లార్డ్. మన మనసు ఎవరికి అంకితం కావాలి? దేవునికి అంకితం కావాలి. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణంగా మరి మన మనసుతో ప్రభుని ఆరాధించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. సంపూర్ణమైన మనసు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఏంటండి? సంపూర్ణమైన మనసు. ఆ మనసుతో ప్రభుని ఆరాధించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. హృదయం అంటే మన ఆలోచనలు, భావాలు, సంకల్పం అంతా కూడా ఏంటండి? మన అంతరంగం అంతా కూడా సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడాలి. మనము ప్రభుకి అంకితం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్ణ ఆత్మతో చూడండి, ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతోను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే పూర్ణ ఆత్మతో, మన ప్రాణముతో ఏం చేయాలి? ప్రభుని ప్రేమించడం అంటే ఒక్క ఆదివారం ఒక్కడే ప్రభుని ప్రేమిస్తే సరిపోదు. పూర్ణ ఆత్మ కావాలి, సంపూర్ణమైన ఆత్మ. మొన్న ఆదివారం ఒక మాట చెప్పాను. దేవుని ఆత్మ మనలో ప్రతిరోజు పనిచేయాలి, అంతే కదా? ఆత్మతో జీవించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ఏదో ఒక్కరోజు ప్రభుని ప్రేమిస్తే సరిపోదు, ఒక్కరోజు ప్రభుని ఆరాధిస్తే సరిపోదు. సంపూర్ణమైన ఆత్మతో ప్రతిరోజు ఆయన ఆరాధించే జీవితాలుగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. పూర్ణ శక్తితో, పూర్ణ శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పూర్ణ శక్తి. మనకెంత శక్తి ఉందో, మనకెంత సామర్థ్యం ఉందో, మనకెంత బలం ఉందో, మన వల్ల దేవునికి ఏది ప్రయోజనమో, మన ద్వారా దేవునికి అంటే మన ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడతారు అంటే మన ద్వారా ఏమేమి జరుగుతాయో ఆ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ వల్ల ఏమి అవుతుందో అది దేవునికి నువ్వు చేసే జీవితముగా నీ జీవితం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అన్నారు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించేవారు ఒక్కరోజు ప్రేమించరు, దేవుని ప్రేమించేవారు జీవితాంతం ప్రేమిస్తారు.
మన జీవితాలు ప్రతిరోజు ప్రభుకి అంకితంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతకరమైన పాటను పాడతాం కదా మనము. చెప్పండి, ఏం పాట పాడతాం? ఆరాధన పాట చెప్పండి. ఎస్. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో సేవించేదన్ నిన్ను, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. చెప్పండి, ఏంటండి? పూర్ణ మనసుతో. పాట పాడితే సరిపోదు. చెప్పండి, ఏంటండి? పూర్ణ మనసు కావాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూడండి, మన జీవితాలు నిశ్చయముగా ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వవలసిన సమయం, మన శ్రమ, మనం ప్రేమించే విధానం ఒక్కరోజు కాదు, కానీ సంపూర్ణంగా అనగా ప్రతిరోజు కూడా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని ఆరాధిస్తున్నావంటే ఊరికే పాట పాడితే సరిపోదండి. అంటే పాట పాడితేనే ఆరాధించడమా? దేవుని పని చేస్తే కూడా ఆయన ఆరాధించడమే. ఆమేన్. దేవుని ప్రేమించడం కూడా ఆయన ఆరాధించడమే. ప్రైజ్ ద లార్డ్. ఆయనను సేవించడమే. దేవునికి నీ జీవితాన్ని అంకితం చేయడం కూడా ఆయనను ఆరాధించడమే యేసు నామంలో. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభుని నీ జీవితంలో నువ్వు ఇవ్వవలసిన ప్రాముఖ్యత, నువ్వు ఇవ్వవలసిన సమయం నువ్వు ఇస్తూ ముందుకు వెళ్తే ఆయనను ఆరాధించిన జీవితముగా నీ జీవితం ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక 10 నిమిషాలు 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని ఆరాధన అంటే, ఆరాధించడం అంటే ఇది కాదండి. ఆరాధించడం, ఆమేన్, నీ ప్రేమలో, నువ్వు దేవుడికి ఇచ్చిన సమయంలో, దేవుడికి ఇచ్చిన ప్రాముఖ్యతలో, ప్రత్యేకతలో, శక్తితో నీ శక్తిని వినియోగించడం. ప్రైజ్ ది లార్డ్. అది కూడా ప్రభుని ఆరాధించడమే. ఆమేన్, ఆమేన్. చూడండి, అందుకనే మనము చేసేదంతా కూడా సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణముగా ఉండాలి యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పూర్ణ మనసుతో, పూర్ణ శక్తి. నీకెంత సామర్థ్యం ఉందో, నీకెంత శక్తి ఉందో దేవునికి ఇచ్చే యేసు నామంలో. నీ వల్ల ఏమి జరుగుతుందో అది జరగని ప్రభుకి. ఆమేన్. నీ సామర్థ్యం అంతా కూడా, చాలా మందికి కుటుంబాన్ని ఆరాధిస్తూ ఉంటారు, దేవుణ్ణి తీసి పక్కకు పెడుతూ ఉంటారు. ఎంతమంది అవునంటారు? మీకు ఆరాధించడం అంటే అర్థం అవ్వాలి. ఈ రోజున ఆరాధించడం అంటే 2 చేతులు పైకెత్తి 2 చేతులు చాపి యేసయ్యా అని అంటే సరిపోదు. నీ జీవితం, నీ క్రియ అంతా కూడా, నువ్వు చేస్తున్న పని, భక్తి, మాట, అంతా కూడా ప్రభుకి ఇవ్వవలసిన స్థానం, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం, ప్రభుకి నీ జీవితాన్ని అంకితం చేసుకునే విధానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దాని ద్వారా నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నట్లు. ఆమేన్. చాలామంది మనుషుల్ని ఆరాధిస్తుంటారు, మనుషుల్ని ప్రైజ్ చేస్తూ ఉంటారు. అవునా? సూపర్ డూపర్, అంతేనా? నీకేంటి? అవునా కదా? మీకేంటండి?
చాలా మనుషుల్ని ప్రేజింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే కుటుంబాన్ని ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది భార్యలను ఆరాధిస్తూ ఉంటారు, చాలామంది భర్తలను ఆరాధిస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకోండి దీంట్లో, అంటే దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసింది అంతా కూడా దొంగలిస్తూ ఉంటాం. అది ఎవరికి ఇస్తూ ఉంటాం అంటే మనుషులకు ఇస్తూ ఉంటాం. ఇది కాదు, మన జీవితంలో ప్రాముఖ్యంగా ప్రతిరోజు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించాలండి. పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి, ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించేవారు ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రేమించాలి. ఆమేన్. ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు. నీ మాట, నీ భక్తి, నీ జీవితం అంతా కూడా ఆ ప్రేమను కనపరిచే జీవితంగా ఉండాలి. ప్రేమించేవారు మనుషుల్ని ఎలా ప్రేమిస్తారు చెప్పండి? అసలు వాళ్ళు లేకపోతే బ్రతకలేము. వారు మాట్లాడకపోతే, వారిని చూడకపోతే ఎలా వెతుకుతామో తెలుసా? మనకు నచ్చిన వాళ్ళు కనిపించకపోతే ఎంతమందికి తెలుసా చూపులు? మనకు నచ్చిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళని మనం చూడకపోతే ఉండలేం. ఎక్కడున్నా వెతుక్కుంటూ ఉంటాం. వచ్చారా చెప్పండి, ఏంటండి? ఇప్పుడు సపోజ్ మందిరంలో ఎవరైనా మనకు చాలా ఇష్టమైన బ్రదరో సిస్టరో ఉన్నారనుకోండి, ఇష్టమైన కుటుంబం ఉందనుకోండి, మనం ఒక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నాం అనుకోండి, అంటే వారి పైన ఒక తెలియని ఒక ఇష్టాన్ని పెంచుకున్నాం అనుకోండి, వెంటనే చూస్తూ ఉంటాం. వచ్చారా పలానా బ్రదర్ సిస్టర్ వచ్చారా? చూసుకుంటామా చూడమా? చూస్తామా అండి? అరే, మనుషుల్నే నువ్వు అంతే వెతుకుతే దేవుణ్ణి ఎంత వెతకాలి? అవునా కదా? ఎలా ప్రేమిస్తూ ఉంటామో. అసలు వారు లేకపోతే నేను కూడా రానండి కదా, వారు ఉంటేనే. అవునా కాదా? మనుషులకు ఇవ్వవలసిన ప్రాధాన్యత, చూడండి, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం చాలాసార్లు మనుషులకు ఇస్తూ ఉంటాం. నువ్వు ప్రేమిస్తే ప్రభుని వెతుకుతావు. దేవుని ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ఏం చేయాలి? క్రైస్తవులు మొదటిగా దేవుని ప్రేమించాలి. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఆయనను ప్రేమించాలి మనం. ఆమేన్. ప్రేమించాలి. ప్రేమ లోపల ఉందంటే సరిపోదు. చాలామంది ఆ లోపల భద్రంగా దాచుకుంటారు కానీ కనపరచరు. అవునా కదా? దేవుని ప్రేమిస్తే దేవునికి ఇవ్వవలసినది మొదటిగా నువ్వు దేవునికి ఇస్తావంతే, యేసు నామంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, మనం ఎలా ఉండాలి? మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రభుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. రెండవదిగా మనం ప్రతిరోజు ఏమి చేయాలి? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను 6:13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 13వ వచనంలో నీ దేవుడైన యెహోవాకు భయపడి. చెప్పండి, ఏంటండి? భయపడాలి యేసు నామములో. ఆమేన్. మొదటిగా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. రెండవది భయపడాలి. ఏం చేయాలి? భయపడాలి. భయపడేవారి జీవితాలు వేరేలాగా ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి? వేరేలాగా అంటే సేవకుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, సేవకురాలు ఒక మాట చెప్పింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? వింటారు.
వినాలి. చెప్పండి, వినాలి. అది ఎవరి మాట? దేవుని మాట. యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. భయపడాలి. ఆయన మాటకు లోబడే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. చాలా మంది జీవితంలో భక్తి ఉంటుంది, కానీ ఏముండదు. నీకెంత భక్తి ఉంటే ఏంటి? భక్తి భయం అని అంటారా? భయము భక్తి అంటారా? భయభక్తులు అంటారా? ఎప్పుడైనా ఈ మాట విన్నారా? భయభక్తులు కలిగిన జీవితం అంటారా? భక్తి భయము కలిగిన జీవితం అంటారా? భయభక్తులు కలిగిన జీవితం. నాకు తెలిసైతే భయభక్తులే. అరే నీకు భయం లేదురా, భక్తి లేదురా అంటా ఉంటారు. అవునా? అసలు భయం లేని భక్తి ఎందుకండి? నువ్వెంత భక్తి చేస్తే ఏంటి? అవునా కదా? ఎంతగా ఉపవాసం ఉంటే ఏంటి? ఎంతగా కన్నీళ్ళు కారుస్తే ఏంటి? కొంతమంది ఉపవాసం ఉంటారు, ఏముండదు, భక్తి ఒకటే ఉంటుంది, భయం ఉండదు. మనుషుల భయం ఉండదు, దేవుని భయం ఉండదు, ఎవరి భయం ఉండదు. నాకు నచ్చినట్లే నేను చేస్తా. చెప్పండి, ఎవరికి నచ్చినట్లు చేస్తా? నాకేది ఇష్టమో నువ్వు దేవునికి ఇష్టమైనట్లు చేస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రైస్తవ జీవితాల్లో ఇవి కంపల్సరీ, ఇవి పాటించాలి యేసు నామంలో. అందరు చేస్తున్నారు, నాకేంటి నేను కూడా చేస్తా అంటే కుదరదు. మనకంటూ ఒక నియమ నిబంధనలు ఉన్నాయండి. వాటి ప్రకారము జీవించిన వారి జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. స్కూల్కి పిల్లల్ని పంపించామనుకోండి, స్కూల్లో పిల్లలకి ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. పలానా టైంకి రావాలి, పలానా యూనిఫామ్ని వారు వేసుకోవాలి. స్కూల్కి కొన్ని, ఏ స్కూల్కి ఆ స్కూల్కి ఉంటాయి. అవునా? మన పిల్లలు ఒక సంవత్సరం ఈ స్కూల్ చదివితే మరొక సంవత్సరం వేరే స్కూల్ చదవచ్చేమో, కానీ దానికి దీనికి మనకు చాలా తేడా ఉంటుంది. అవునా కదా? అంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తూ ఉన్నాను. ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బాబు నువ్వు ఈ సమయానికి ఇన్ టైంలో స్కూల్లో ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఈ పలానా డ్రెస్ కోడే, ఈరోజు ఈ డ్రెస్ కోడ్ వేసుకోవాలి, యూనిఫామ్ ఫుల్ యూనిఫామ్లో రావాలి, ఇదిగోండి ఈ టైంలో ఇది ఫాలో అవ్వాలి, ఈ టైంలో ఇలా ఉండాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక సిస్టమాటిక్గా ఉంటుంది. నువ్వు ఏదైనా ఉద్యోగంకి వెళ్ళావనుకో, చెప్పండి, ఉద్యోగంకి వెళ్ళావనుకో, ఆ ఉద్యోగంలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవునా? నువ్వు ఉద్యోగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే యు ఆర్ అవుట్, అంతే. అవసరం లేదు, నువ్వు మా దానికి నువ్వు పనికి రావయ్యా. ఈవెన్ ఏదైనా ట్రైన్ ఎక్కామనుకోండి, ప్రయాణం చేస్తున్నాము, ప్రయాణం చెయ్యాలి, ట్రైన్కి వెళ్ళాలి. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద నిలిచి ఉంటే కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవునా కదా? అంటే ప్రతిదానికి రూల్ ఉంది. నీ దేవుని దగ్గర రూల్ ఉంటుందా? మరి ఉంటుందా? ఉంటుంది. అరే అన్నిట్లో పాటిస్తున్నప్పుడు దీంట్లో ఎందుకు పాటించలేకపోతున్నాం? అవునా కదా? అమ్మగారు చెప్పడం ఈజీ, కానీ చేయడమే కొద్దిగా కష్టం అండి. అంతేనా? చెప్పడం ఈజీయే, కానీ చేయడం కష్టం. అదే మనం నేర్చుకోవాలి. ఆమేన్. అంటే అన్నిట్లో నియమ నిబంధనలతో నువ్వు ముందుకు వెళ్తున్నావు. మనుషుల దగ్గర నీకు భయం ఉంటుంది, అన్ని విషయాలు అన్నిట్లో నువ్వు ముందుకు వెళ్తున్నావు, కానీ దేవుని దగ్గర మాత్రమే నీకేముంటుంది? భయం ఉండట్లే. ఎంత భక్తి చేస్తే ఎందుకంటే, అవునా కదా? ఒక ఆమె అంటే బాగా భక్తి ఎక్కువైపోయి చెప్పండి ఏం చేసిందంట, ఆ మందిరంలో ఏదో ఒకటి కొనిచ్చేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, అది ఇది అనేసి అనుకుందంట. అనుకుంది, కొనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. దాని తర్వాత మరణించిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, అవునా కదా? అలా ఒకరోజు వాళ్ళ తరం కాకుండా నెక్స్ట్ తరం వాళ్ళు జస్ట్ ఇలానే మందిరంలో చక్కగా కూర్చున్నారంట. కొత్త సేవకుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సేవకుడికి మనం ఏంటో చూపించాలి. ఏంటండి? మనం ఏంటో చూపించకపోతే కష్టం, చూపించేసేయాలి. ఎందుకంటే సేవకుడు తెలవాలి మనం ఏంటో. అయితే సేవకుడికి ఏదో ఒకటి చేయాలనేసి ఏం చేసింది, ఇట్లా కాదు ఏదో ఒకటి చేయాలి. అబ్బా, ఇంకా సేవకుడికి డైరెక్ట్గా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకుంటే, అంటే
పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి, పలానా నా పేరు అదండి, నేను ఇక్కడి నుంచి వస్తున్నా, పలానా చోటు నుంచి వస్తానండి, మా కొరకు ప్రార్థన చేయండి. ఈ విధానం వేరే. ఇది భయము కలిగిన విధానం, భక్తి కలిగిన విధానం. అంటే కొంతమందికి సేవకుడు అంటే కూడా భయం ఉండదు, భక్తి ఒకటి ఉంటే సరిపోతుంది అంతే. అంటే దీంట్లో అర్థం చేసుకోండి, ఏదో ఒక్కటి చేసేయాలని, ఇంక ఇలా కాదని ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా మొత్తుకుందంట, అరిచిందంట. పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే వెంటనే అరిచి, పాస్టర్ గారు ఆగండి ఒకసారి అన్నదంట. ఏంటండి ఆగండి ఒకసారి? ఏంటమ్మా సడన్గా ఏమైంది అంటే, అసలు ఆగండి మీరు, సరే కొత్తగా వచ్చారు కదా, సర్లే చెప్పమ్మా, రే అర్జెంటుగా ఫ్యాన్లు బంద్ చేయండి రా, చెప్పండి ఏంటండి. మళ్ళీ వాళ్ళు చెప్పింది వినాలా, లేకపోతే కష్టం. ఏంటండి కష్టం. ఫ్యాన్ బంద్ చేసిన తర్వాత పాస్టర్ గారు ఒకసారి పైకి చూడండి. ఏం చూడండి అంటే, బంద్ చేయమంటే బంద్ చేయాలా, పైకి చూడమంటే పైకి చూడాలా, కిందకు చూడమంటే కిందకు ఇవన్నీ ఏంటి చెప్పండి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. ఏం చెప్తే తేడాలు వచ్చేస్తాయి. చెప్పండి ఏంటండి, తేడాలు వచ్చేస్తాయి అంతేనా? లేకపోతే బయటికి కరెక్ట్ కాదండి, ఈయన ఏంటండి కరెక్ట్ కాదు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. వెంటనే సరే పోనీలే ఏమైందిలే అని ఫ్యాన్ బంద్ చేసిన తర్వాత పైకి చూడండి, సరే పోనీలే అని పైకి చూశారు. ఆగండి ఏంటండి, ఫ్యాన్ ఆగే వరకు ఉండండి, అలానే చూడండి. ఏంటి అంటే బాగా చూడండి, చూస్తున్నానమ్మా చెప్పండి అంటే, అగో ఆ పేరుందే చూసారా, ఆ పేరు ఏంటి, మరియమ్మ. చెప్పు ఏంటి, మరియమ్మ. చూశానమ్మా మరియమ్మనే, బాగానే ఉంది పేరు. మేమే. చెప్పు ఏంటి, ఎవరండి, మేమే, మా కుటుంబమే. ఈ మందిరము ఎప్పుడో కట్టబడితే మా ఓళ్ళు కొనిచ్చారు, మాది పలానా. భక్తి ఒక్కటే కనిపిస్తుంది అక్కడ, ఇచ్చిండ్రు భక్తి అదే, కానీ ఏమీ లేదండి, భయం లేదు. అర్థమవుతుందా? ఎంత చేస్తే ఏంటి, మా ఊళ్ళే ఏంటండి, మా ఊళ్ళే ఇచ్చారు, మాదే. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ మాయే. చెప్పండి, దేవుణ్ణే పక్కకు పెట్టి మేమే, మాదే, మేము లేకపోతే లేదంటారు చూడండి, అది భయము లేని భక్తి. చెప్పండి ఏమీ లేదండి, భయము లేని భక్తి. అలాంటి భక్తులు వద్దు మనకి. ప్రభు అన్నారు ఏముండాలి మనకి, భయము. చెప్పండి ఏంటండి, భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి ఉంటుంది లేండి. ఏముంటుందండి, భయం ఉంటే దేవుని మాటని ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయరండి. భయం ఉంటే దేవుని మాటను అంగీకరిస్తారు, దేవుని మాటను స్వీకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు, మనం ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు, ప్రభుని ప్రేమించాలి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి. ఆమెన్. భయం లేకుండా నువ్వెంత పని చేసినా, ఎంతగా నువ్వు భక్తి ఒకటి చేసినా, ఆ భక్తి ప్రభుకి అంగీకరమైన భక్తి కాదు. నువ్వు చేసే ప్రార్థన ప్రభు కప్పు కూడా చేరదు. అర్థమవుతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేస్తున్న ప్రతి పని, మన మాట, మనం వెళ్తున్న మార్గము, మనం నడుచుకుంటున్న విధానం, అది దేవునికి ఇష్టమైనదా లేదా అని ఆలోచించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. అప్పుడు అది ప్రభుకి మహిమ. ఆమెన్ అని చెప్తామా? ఆమెన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మూడవది, ఈరోజు 3 మాత్రమే చూద్దాం, ఓకేనా? ఎందుకంటే సమయం లేదు, చాలా చక్కగా మనం ప్రార్థన చేయాలి. ఎస్, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను
మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆ, ఆయనను ఆ, సేవింపవలెనని ఆ, నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను ఉమ్, మీరు ఆ, జాగ్రత్తగా వినిన ఎడల. ఆ, ఆ, చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారు? సేవించడం. చెప్పండి ఏంటండి సేవించాలి. సేవించడం అంటే? ఒక పాట చెప్పండి. సేవించడం, సేవించడం, ఆయనకి సేవ చేయడం. సేవించడం చెప్పాలి. సర్వింగ్, సర్వింగ్, సేవ చేయడానికి. ఉమ్. ఏహే, ఇక మీకు ఏది నచ్చుతా చెప్పేస్తారా? ఆయనకి సేవ చేయడం, సర్వింగ్. ప్రైజ్ అలార్డ్. చూడండి, సేవించడం, సేవించడం. మరొకసారి చూద్దాం ఆ మాట. చదవండి బ్రదర్. 11. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల. చూడండి, సేవించడం అంటే ఆయనను, చెప్పండి ఏంటండి? ఆయన అన్ని విషయాల్లో గౌరవించడం కావచ్చు, లోబడడం కావచ్చు, పనులు చేయడం, అన్ని కూడా ఆయనను ఏం చేయాలి? సేవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ. చూడండి, మన జీవితాల్లో ప్రభుని సేవించే జీవితాలుగా ఉండాలి. అది సేవ చేయడంలో కావచ్చు, లోబడే విషయంలో కావచ్చు, గౌరవించడం విషయంలో కావచ్చు. అన్ని విషయాల్లో ఆయనను అంగీకరిస్తూ మన జీవితాలతో మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలం పనులు చేయడమే కాదు, కానీ మన జీవితాల్లో ఆయనకి లోబడి గౌరవిస్తూ ఆయన మాటల ప్రకారం మన జీవితాలతో మనం ముందుకు సాగాలని అర్థం అక్కడ. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మూడవది ఏం చేయాలండి? ప్రభుని సేవించాలి, సేవలో ముందుకు సాగాలి. ఆమెన్, ఆమెన్. ప్రేమించేవారు, గౌరవించేవారు, లోబడేవారు అన్ని విషయాల్లో ఎలా ఉంటారండి? ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. సేవలో ముందుకు సాగుతూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. పనులనే కాదు, అన్ని విషయాల్లో దేవుణ్ణి సేవించే జీవితాలుగా మన జీవితాలు ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో సేవించడము ఉండాలి, ప్రేమించడం ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి ఈ రోజున? ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ప్రేమించడం. రెండవది భయపడడం. మూడవది సేవించడం. ఇప్పుడు ఈ 35 రోజులు, ఈరోజు 35వ రోజు. అర్థమవుతుందా? ఈ 35 రోజుల వరకు సేవిస్తున్నారు. అంటే పని చేస్తున్నారు. చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఈ రెండు కూడా ఉండాలి. ఏముండాలి? ముందు రెండు ఏంటండి? ప్రేమించాలి, భయపడాలి, సేవించాలి. ఆయన పనులలో ఇవి రెండు కూడా యాడ్ అవ్వాలి. ఆమేన్. ఆయన పని భారాన్ని మోస్తున్న వారు చాలామంది, అబ్బా నేను లేకపోతే ఏమి లేదండి అని అనుకోవచ్చు. అవునా? నేను లేకపోతే ఏమీ లేదండి.
ఇది భయము కలిగిన వారి మాటలు కాదు, అవునా కదా? మనం ప్రభుని ప్రతిరోజు ప్రేమించాలి, ప్రతిరోజు భయపడాలి, ప్రతిరోజు ఆయన సేవలో ముందుకు సాగాలి. ఆమేన్. మనము ప్రతిరోజు చేయవలసిన పనులు. ఆమేన్. ఎప్పుడైతే వీటి విషయాల్లో ముందుకు వెళ్తామో అప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధేయత కలిగిన జీవితం, లోబడే జీవితం. సేవించడం అంటే అన్ని విషయాల్లో విధేయత, సేవించడం అంటే లోబడడం చాలా చక్కని జీవితాలుగా, దేవుని మాట వినే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సేవ చేయాలి అంటే అన్నిటిలో అన్ని విషయాలను సరి అయిన రీతిగా ఉన్నప్పుడు నువ్వు సేవిస్తున్నావని అర్థం. హల్లెలూయా. ప్రభుని సేవిస్తున్నావని అర్థం, ఆయన పనులలో నువ్వు ముందుకు వెళ్తున్నావని అర్థం. అన్ని విషయాల్లో నువ్వు సరిగ్గా లేనివాడిగా ఉండి నువ్వు ఎంత చేసినా ఆ పనులలో విజయము ఉండదు. ఆ పనులు దేవునికి ఇష్టకరమైన పనులు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నారు 3 విషయాలు. ఏం చేయాలండి చెప్పండి? ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రతిరోజు ప్రేమించాలి. చెప్పండి. ప్రతిరోజు. రెండవది భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుని ప్రేమించాలి, దేవునికి భయపడాలి. మూడవది దేవుణ్ణి సేవించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే నీ మాటలు చాలా వేరేలాగా ఉంటాయి, నువ్వు భయపడితే వేరేలాగా ఉంటాయి, నువ్వు సేవిస్తే వేరేలాగా ఉంటాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సేవించే జీవితాలకు మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభు చక్కగా మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని బలముగా మనం ముందుకు వెళ్దుముగాక. ప్రేమించే జీవితాలు, భయపడే జీవితాలు, సేవించే జీవితాలుగా మన జీవితాలు ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రాణం ఉన్నంత వరకు, ఈ మట్టిలో కలిసేంత వరకు ఏమని చెప్తామండి? ప్రేమించద యేసురాజా, నిన్నే ప్రేమిస్తానయ్యా. చెప్పండి. ఆరాధిస్తానేసయ్యా, నిన్నే ఈ మట్టిలో కలిసే వరకు ఆరాధిస్తా, సేవిస్తానేసయ్యా. ఎప్పటి వరకు? కొద్దిమంది తీర్మానాలు తీసుకుంటారు, సేవిస్తామయ్యా, పని చేసేస్తామేసయ్యా. నిన్న ఉదయం మా వాళ్ళు చూడాలి, ఏరి ఎక్కడ ఫోన్లు పని చేస్తా అన్నారు కదా, ఇంకా రావట్లేదేంటి, ఇంకా లేరేంటి? ఫస్ట్ కనిపిస్తే మళ్ళీ లాస్ట్. ఎప్పుడు? ఫార్టీ డేస్ లాస్ట్ మినిట్స్, లాస్ట్ హవర్స్లో ఉంటారు. కదా, అవునా కదా? ముఖాలు అప్పుడు కనిపిస్తూ ఉంటాయి కొద్దిమంది, ఏం చేయలేం. అవునా కదా? నీ సేవ ప్రతిరోజు ఉండాలి. ఆమేన్. ఆమేన్. నీ ప్రేమ ప్రతిరోజు ఉండాలి, నీ భయము ప్రతిరోజు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం దీవించబడతామండి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈ 40 రోజులు మట్టికే, తర్వాత మళ్ళీ సండే హాయ్ ఆరాధన, తర్వాత బాయ్. కొద్దిమంది బాయ్ అని కూడా చెప్పరు. ఏంటండి? కొద్దిమందికి హాయ్ ఉండదు, బాయ్ ఉండదు. వస్తాం, ఊపినమా బస్మన్నా అంటే అది ఉంటుంది కదా, అంతేనా? ఊపిరా బస్మన్నా అంటే అదేం చేస్తుంది? ఊపుతుంది. కొద్దిమంది ఊపని కూడా ఊపరు. బ్రదర్ ప్రైజులు, ఏంది నాకు చెప్పేది, ఏంది నాకు చెప్పేది, చెప్పాలా ఇప్పుడు నేను? చూద్దాంలే. ఏంటండి? చూద్దాంలే. సిస్టర్ కొంచెం ముందుకు రండి. సిస్టర్ ఇక్కడ కూర్చో. ఒక లుక్ ఇస్తారు ఇట్లా. చెప్పండి.
అనిపిస్తుంది, అరే ఎందుకు వచ్చిండ్రా బాబు, ఎందుకు చెప్పానురా నాయన. పర్లేదు, పరలోకమందు మన ఫలం అధికమనే అవుతుంది. చెప్పండి ఏంటని? అధికంగానే ఉంటుంది యేసునామంలో. పర్లేదు. కొంతమంది ఇట్లా వచ్చామా వచ్చాం, వెళ్ళామా వెళ్ళాం. అవునా కదా? ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఉండాలి యేసునామంలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాలు చాలా చక్కగా అద్భుతకరంగా దేవునికి ఇష్టకరంగా ఉండును గాక. ప్రతిరోజు ఆయనను ప్రేమించడంలో, ప్రతిరోజు ఆయనని సేవించడంలో, ప్రతిరోజు ఆయన యందు భయం కలిగిన వారిగా ఉండడంలో మనం ముందుకు సాగుదుము గాక. ఆమెన్ చెప్తామా? ఆమెన్. ఈ 3 మన చరిత్రను మారుస్తుంది. ఇవి చాలా చిన్నవే. ప్రేమించడం, ప్రేమ ఎన్ని? 2 అక్షరాలు. భయం ఏదో ఒకటి చెప్పండి. భయం 2, ప్రేమ 2, సేవ 2గా. సింపులే కానీ కష్టమైనవి. చెప్పండి ఏంటండి? సింపులే కానీ కష్టమైనవి. ఈ చిన్న చిన్న వాటిలోనే దేవుడు మనల్ని చూస్తూ ఉంటారు. ఆమె ఈ చిన్న వాటిలలో మనం పాస్ అవుతే జీవితాలు వేరేలాగా ఉంటాయి. ఈ 3 మనం ముందుకు, ఈ 3 మన జీవితాల్లో ఉండునుగాక, 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 ఉండునుగాక. చేస్తూ ఉంటారు కొద్దిమంది. ప్రేమ లేకపోతే ప్రభు అంటాడు, వాడు నా వాడు కానే కాదు. ప్రేమ లేని వాడు, ఒకరిని క్షమించలేని వాడు, ఒకరి పట్ల దయ చూపని వాడు, ఒకరిని కష్ట సమయంలో హత్తుకోలేని వాడు, ప్రేమను కనపరచలేని వాడు కాదు. అవునా? అన్నిటికీ లింక్. అందుకని చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. బఫరింగ్ అవుతుంది బాబు. నా 2 చేతులు పైకి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా.